పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు రోడ్డెక్కాయి. తెలుగుదేశం జనసేన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిని రోడ్డున పడేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆ గ్రామంలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో గీత దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ పైన ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మీడియా సమక్షంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమి ధర్మానికి విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. జనసేన నాయకులు తప్పు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ హెచ్చరిక కూటమిలో ఇతర పక్షాలకు కూడా వర్తిస్తోందని రమేష్ బాబు స్పష్టం చేశారు. కాలం డబ్బులు ఇచ్చారట రోడ్డుకి ఫోన్ అడిగారు. అభివృద్ధి చేయడం పర్సనల్ అభివృద్ధి చేయడం పర్సనల్ డబ్బులు డబ్బులు తీసుకుని అడుగుతారా? అందరికీ అందరికీ సంజీరావు జనాలు వస్తారు కదా షిఫ్టింగ్ ఛార్జీ పెట్టి ఏదైనా నాకు చెప్పారు. ముత్యాలం గుడుకుంటే దుర్గాలం గుడుకుంటే చూపించాలి. కరెంట్ లేదా కరెంట్ లేదా కరెంట్ ఉందా లేదా? కరెంట్ కాదా? కరెంట్ కాదా? మ్యాపింగ్ లో చూపించినవే అభివృద్ధి చేయండి. అడ్డుపడ్డు అభివృద్ధికి ఎవరు అడ్డుపడతాడు? ముత్యాలం గారి మీద రోడ్లు వేస్తా ఉన్నారు. ఎవరు డబ్బులు ఇచ్చాడు? అడగపడ పేపర్లు ఎక్కితే అభివృద్ధి నేను అదే చెప్తాను. రోడ్డు మీద అభివృద్ధి చేసినది రోడ్డు ఎక్కిస్తాను. అభివృద్ధి చేసిన గుళ్ళకి నువ్వే చెప్తాను. చెప్తాను గుడికి వద్దంటే ఈ రోజు నేను పెట్టి అడిగారా? దుర్గాలం గుడికి ఎవరు అడిగారు? ఇప్పుడు డ్రైన్ అన్నావు కదా, మనందరం కలిపి ఆర్మీ వాళ్ళతో కమిటీ పెట్టాం. అది డిజైన్ చేసుకుని అవుట్ సైడ్ చెప్పి చూడు. అవుట్ సైడ్ చెప్పారు అందరూ. అదే మేము పెట్టాం. ఏదైనా ఈ గ్రామంలో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నది ఏంటంటే, హౌస్ కట్టుకుని కావచ్చు, పబ్లిక్ వర్క్స్ కావచ్చు, ఏదైనా మీ నోటీసులోకి ఏదైనా వస్తే దాన్ని వాట్ ఈజ్ వాట్ ఆ వీధిలోకి వెళ్ళండి, తప్పులేదు, కనుక్కోండి. డబ్బులు ఇచ్చారంటే మీరు 100 సార్లు ట్రోల్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. కానీ అభివృద్ధి నమ్ముకొని మా చేతి డబ్బులు కాల్చుకొని రాత్రి పాలు జీవీఎం చుట్టూ తిరిగి వర్కులు తెచ్చినోట్ల మీద అబండాలు వేస్తే ఆ అబండాలు వేసిన వాళ్ళ మాట నిజం అనుకొని మీరు ఈ విశాఖ జిల్లా ప్రజలకి అలాగే మీడియా ఎంతవరకు వెళ్తే అంతవరకు తెలియజేయడం అన్నది చాలా బాధ అనిపించింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అనేక రూపాల్లో మా గ్రామాన్ని 2009 నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి చేశారు. కానీ ఎక్కడంటే బాధ, ఈరోజు అడగడానికి బాధ ఏంటంటే, ఇంత పేపర్లో ఈ విధంగా రాయిస్తే డైరెక్ట్ పేరు తీసి
డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పేరు తీసి రాసినా సరే ఆ వ్యక్తిని వేళ ఇక్కడ ఎంటర్టైన్ చేయడం నాకు నచ్చలేదు. దానిలో భాగంగా నేను ఇది 4 గోడల మధ్యన మాట్లాడాల్సిన విషయం అయినా సరే ఏదైతే తప్పుడు వ్యక్తి తప్పుడు మార్గాన్ని నడుస్తుండో ఆ వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేను ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది. నా మనసు గాయపరిచి నేను బాధపడవలసి ఈవేళ నేను ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అంతే తప్ప ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి చెడు ఆలోచన కానీ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి ఇది దురుద్దేశం కానీ మాకు లేదు. ఎందుకంటే 10 మందిలో మమ్మల్ని పెట్టాడు. ఇది ఎమ్మెల్యే గారిని అడగడం కాదు. నేను ఎమ్మెల్యే గారి పాత్ర మాకు అంచెలంచెలుగా ఆయన సహకారం వచ్చిన తర్వాతే ఈరోజు ఈ 2 ఏళ్లలో 60 కోట్ల వర్కులు గత ముందు 50% అభివృద్ధి చేస్తే వాటిలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే అంతకు రెట్టింపు అభివృద్ధి ఆయన సహాయ సహకారాలతో కార్పొరేట్ ద్వారా మేము ఇక్కడ చేయగలిగాం. వాటి మీద ఈ బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో అటు ఎమ్మెల్యే గారికైనా చెడ్డపేరే, ఇటు మాకు స్థానికంగా ఉన్న మాకైనా చెడ్డపేరే అన్న బాధతో నేను ఈరోజు గల్లా శ్రీనివాసరావు అని ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇలాగే వ్యవహరిస్తే పార్టీని పక్కనెట్టారు ఎలక్షన్లో కూడా. కానీ ఏ కారణాలతో మళ్ళీ ఈ మధ్యలో దూరి మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి అనేకమైన ఎవరో దేని మీద చేసినా పేపర్లు తీసుకురావడం బెదిరించడం అనేకమైన ఆ ఆరోపణలు నేను చేయకూడదు. ప్రజలు చెప్తారు వాటి కోసం. కానీ ఈ విధంగా అభివృద్ధి చేసిన వాళ్ళు బాధ పెట్టారన్న బాధతో తప్ప స్పందించాల్సి వచ్చింది, వేరే ఉద్దేశంతో కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు నేను చెప్పడం వాస్తవం. నేను మాట్లాడతాను మీరెవరో ఇదవకండి అని చెప్పడం వాస్తవం. ఆయన చెప్పిన మాట 100% వాస్తవమే. కానీ తెల్లవారేసరికి ఇక్కడ అదే వ్యక్తిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే నేను చాలా మానసికంగా ఆవేదన చెందే నేను ఈరోజు అడగవలసి వచ్చింది ఎమ్మెల్యే గారిని. కాబట్టి తప్పుగా ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారిని. అలాగే మీడియా మిత్రులు కూడా మీ మీద నేను ఎప్పుడు దురుసుగా మాట్లాడను, అలాగని మిమ్మల్ని ఆహ్వానించను, అలాగని మిమ్మల్ని చెడుగా కీర్తించను. కానీ ఈ మధ్యలో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో వాటిని నేను చూస్తుంటే ఇది ప్రశాంతమైన పల్లి వాతావరణం. అది ఈ పల్లి వాతావరణంలో జగ్గయ్యపాలెంటూ ఇక్కడి వరకు అనేకమైన జరుగుతున్నాయి. జరిపించిన వ్యక్తి అనేదే ఈ గల్లా శ్రీను. కానీ అలాంటి వ్యక్తిని వేళ ఇక్కడ నేను చూడగానే నేను అంటే ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దానికి వేళ ఆడు ఇక్కడ అన్ని ముందుకెళ్ళిన వల్ల నేను చాలా మానసికంగా ఆవేదన చెంది ఉన్నాను. ఇక్కడ నరవలో గత ప్రోటోకాల్ నేనంటే అధికార పదవిలో నేను లేను, ఏదిని నాకు ప్రోటోకాల్ ఇవ్వడానికి. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూటమిగా అందరం కలిపి చేసాము. ఓల్డ్ జనసేన తెలుగుదేశం కలిపి ఇక్కడ ఏ కార్యక్రమాన్ని చేసాం. ఈరోజు ఓల్డ్ జనసేనని నేను మమ్మల్ని పట్టించుకోలేని కారణంగా దాన్నే ఏదైతే మా మీద ఆరోపణ చేశారో ఆ ఆరోపణను విజిట్ చేయమని నేను చెప్పానంతే. మరి పేపర్ వాళ్ళు తీసుకెళ్ళి గల్లా శ్రీనివాసం ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. మరి మీరు ఎందుకు అనలేదు తప్పైతే? ఇప్పుడు మీరే చెప్పారు కదా మాకు ఒక కూటమి ఒకటి అడ్డొచ్చిందని. అందుకే ఈ 15 రోజుల నుంచి మానసిక వేద మనోవేద పడుతూ మాలో మేము కుళ్ళిపోతూ ఆలకిస్తున్నాం. డబ్బులు ఇస్తే స్క్రోలింగ్ చేసుకుంటున్నారు కదా, ఎవరో డబ్బులు మీరు కాదు డబ్బులు కాదు తప్పు ఆరోపణ. డబ్బులు ఇస్తే స్క్రోలింగ్ 10 సార్లు కాదు మీరు అర్థం చేసుకోవడం తప్పు. నేను మీరు అర్థం వీధిలో ఇక్కడ నుంచి ఏదైతే మీరు చూపించారో శివాలయం రోడ్డు, అక్కడి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేస్తున్న మా కార్యకర్త అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే మాకు పూలు కావాలన్నారు. పూలు కావాలంటే ఇంటికి ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వార్డు ప్రెసిడెంట్ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. మా వార్డు ప్రెసిడెంట్ అంటే తెలుగుదేశం పార్టీ గంపకోట శివకుమార్, బాబాయ్ ఓ పూలు వేసాం కదా, మన వాళ్ళంతా మడులు లేఅవుట్ కాదు, అఫీషియల్ లేఅవుట్ అది కాదు, మడులు వ్యవసాయ భూమిని విభజన చేసుకొని ఇల్లు కట్టుకుంటారట. మనకు అవకాశం వచ్చింది కాబట్టి 2 పూలు ఎక్స్ట్రా వేయించి బాబాయ్ అంటే మన కార్యకర్తగా మన అవసరం దీని మీద నా అవసరం కాదు. మా కార్యకర్తని ఎలాగా కష్టపడిన కార్యకర్తకి ఏం చేయలేము. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడైనా ఇవ్వాలనేసి సరే నీకు ఎలా అలా చేయనా అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంత మించి ప్రభుత్వం గవర్నమెంట్ జిరాయితీ భూమి కన్వర్షన్ చేసుకుంటే వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఎలాగేస్తారు, దానికి సంబంధం లేకుండా ఎలా ఫోన్ చేస్తారు. ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ పోతే
ప్రభుత్వమే ఆక్రమణ సక్రమణ చేసి 450 గజాలు సైట్ ఇస్తుంది, దానికి మౌలిక వసతులు కల్పిస్తుంది, రోడ్లు వేస్తుంది, అన్నీ చేస్తుంది. ఏది ఆక్రమణ ఏంటి అది? ఏ భూమి అయినాను ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఆక్రమణ భూములకే అదే అన్న. ఆక్రమణ కాదు బ్రదర్, వాళ్ళు అనుభవంలో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ అనుభవంలో ఉన్న వాళ్ళకి. అంటే వాళ్ళకి వేయొచ్చు కానీ తప్పు కాదు. ఎందుకు లేదు? కానీ అది through channel కి వెళ్ళాలి. ఎప్పుడో అవ్వాలి.